బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక బలరామకృష్ణ అవతారాలు ఇవి రెండు ద్వాపరాంతంలో ఒకేసారి వచ్చాయి. బలరాముడు శేషాంశ అని భాగవతంలో ఉన్నప్పటికీ శేషుడు అనేది శ్రీహరి శక్తే గనుక శ్రీహరి అవతారాల్లో లెక్క వేశారు. కొందరు బుద్ధుడని ఒక అవతారంగా గణించారు. బుద్ధుడంటే సిద్ధార్థ బుద్ధుడు కాదు, భాగవతంలోనే ఒక బుద్ధుడు వస్తాడు, అది కూడా గుణించారు. బుద్ధుడి గురించి భాగవతంలో ఇలా ఉంది. ఏ బుద్ధుడు? భాగవతంలో రాక్షసులందరూ కూడా ధర్మ ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా వేదాలతో వాళ్ళు కర్మలు చేస్తున్నప్పటికి కూడా దుర్మార్గానికి పసిగట్టారు రాత్రిపూట. అందుకని వాళ్ళని మరణించాలా, మళ్ళించాలా, వాళ్లకు వేద ద్వేషంగా చేయాలా. అప్పుడు వాళ్ళు ధర్మ మార్గాన్ని తప్పుతారు. తప్పినప్పుడు వాళ్ళని సంహరించవచ్చు. ఎందుకంటే రాత్రిపూట చాలామందిని తినేస్తున్నారు సాధువులంతా. ఆ బుద్ధుడు విచారంగా ఏం చెప్తున్నారంటే, భాగవతంలో ఉండే బుద్ధుడు సిద్ధార్థ బుద్ధుడు కాదు. దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం, దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం పూర్భిర్భయేన రుచితాభి రదృశ్యతూర్భిః, పూర్భిర్భయేన రుచితాభి రదృశ్యతూర్భిః లోకాన్ జ్ఞాతాం మతి విమోహ మతి ప్రలోభ, లోకాన్ జ్ఞాతాం మతి విమోహ మతి ప్రలోభ వేషాం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం, వేషాం విధాయ వేషం విధాయ బహుభాష్యత ఔపధర్మ్యం ఔపధర్మ్యం. త్రిపురాసురులు యముడు నిర్మించిన పట్టణాలతో ఆకాశంతో తిరుగుతూ ఆకాశంలో వేదోక్త కర్మల వల్ల బలం పెంచుకుంటూ లోకాలను హింసిస్తూ ఉండటం వల్ల వారి వైదిక శ్రద్ధను చెడగొట్టడానికి శ్రీహరి మతులను పోగొట్టే ఆశ పెట్టే ఆకర్షణీయ రూపంలో బుద్ధుడై వచ్చి ధర్మంలాగా కనిపించే అధర్మాన్ని చాలా బోధించాడు. భాగవతంలో ఉండే బుద్ధుడు అధర్మాన్ని బోధించాడు. కారణం ఈ రాక్షసులందరినీ పడగొట్టాలని. లేకపోతే వీళ్ళు రెచ్చిపోయి సాధువులంతా తినేస్తున్నారు. సాధువుల్ని చంపడం కాదు, తినేస్తున్నారు. అందుకని ఈ రాక్షసులు బుద్ధుడి రూపానికి ఆకర్షితులై అధర్మాన్నే పాటించారు. వేదాలు లేవు, ఏమీ లేవు, అట్లా పాటించారు రాక్షసులు, రాక్షసాంశంతో ఉండిన వాళ్ళు. అందువల్ల శివుడికి వారిని సంహరించడం తేలికైపోయింది, లేకపోతే కష్టం సంహరించడం. ఇక కలికి అవతారం. యర్హ్యాలయేష్వపి సతాం నృహరేః, యర్హ్యాలయేష్వపి సతాం నృహరేః కథాస్యుః కథాస్యుః పాషండినో ద్విజాజనా, కథాస్యుః పాషండినో ద్విజాజనా ఋషులాన్ హృదేవాగ స్వాహ స్వధా వషడీతి స్మగిరో నయత్ర శాస్తా భవిష్యతి కలేర్ భగవాన్ యుగాంతలే యుగాంతతే, భగవాన్ యుగాంతే యుగాంతే. కలియుగాంతం వచ్చేసరికి మంచివారి ఇళ్లలో కూడా శ్రీహరి ప్రసక్తి ఉండదు. ఇప్పటికే అయిపోయింది కదా. బ్రాహ్మణులంతా పతితులవుతారు, రాజులు ధర్మదూరులు అవుతారు,
స్వాహ స్వాద వషట్ అనే మాటలే వినిపించవు. అప్పుడు శ్రీహరి కలికిగా వచ్చి ధర్మస్థాపన చేస్తాడు. ఇవి సూక్ష్మంగా దశావతార ఘట్టాలు. దశావతార స్తుతి. నమో మత్స్య స్వరూపాయ, నమో మత్స్య స్వరూపాయ, కచ్చపాయ నమో నమః, కచ్చపాయ నమో నమః, నమో యజ్ఞ వరాఘాయ, నమో యజ్ఞ వరాఘాయ, శ్రీ నృసింహాయతే నమః, శ్రీ నృసింహాయతే నమః, విక్రమాక్రాంతలోకాయ, విక్రమాక్రాంతలోకాయ, వామనాయ మహోజసే, వామనాయ మహోజసే, నమో భార్గవ రామాయ, రావణాంతకరాయ చ, నమస్తే బలరామాయ, కంస ప్రధ్వంసకారిణే, బుద్ధాయ బుద్ధరూపాయ, బుద్ధాయ బుద్ధరూపాయ, తీక్ష్ణరూపాయ కల్కినే, తీక్ష్ణరూపాయ కల్కినే, విందుడు సుందరుడు ఇందిరా రమణుడు, శ్రీ వెంకటనాథుడు భక్తవరదుడు, గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు, శ్రీ వెంకటనాథుడు భక్తవరదుడు, మత్స్యావతారుడై ప్రళయ జలది ఈజాడు, మత్స్యావతారుడై ప్రళయ జలది ఈజాడు, కూర్మావతారుడై మందరగిరి మోసాడు, క్రోడావతారుడై వసుధను పైకెత్తాడు, ప్రహ్లాదుని కోరికపై స్తంభములో పుట్టాడు, స్తంభములో పుట్టాడు, మూడడుగులు కొందగోరి వామనుడై ఒదిగాడు, తిరిగి తిరిగి పరశువుతో దుట్టుల తెగ నరికాడు, పరశువుతో కోదండము నెక్కుపెట్టి ధర్మము నిలబెట్టాడు, నెక్కుపెట్టి ధర్మము నిలబెట్టాడు, బలరామదేవుడై అవనినంత చుట్టాడు, అవనినంత చుట్టాడు, అవనినంత చుట్టాడు, అవనినంత చుట్టాడు, గోవర్ధనమెత్తాడు, గీతను బోధించాడు, కలిభక్తుల కాపాడ ఏడు కొండ నెక్కాడు,
ఏడు కొండలెక్కాడు ఆ ఏడు కొండలెక్కాడు శిష్టులను ఉద్ధరింప అవతారం నెత్తువాడు శ్రీనివాసదేవుడు సచ్చిదానందుడు విందుడు సుందరుడు ఇందిరా రమణుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు భక్తవరదుడు గోవిందుడు సుందరుడు ఇందిరా రమణుడు శ్రీ వెంకటనాథుడు నారాయణ 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 హరే For more videos like this, subscribe Big TV channel.